హలో గాయస్, వెల్కమ్ టు సున్షిత్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో న్యూస్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. యాక్చువల్గా నేను ఏం ప్లాన్ చేశానంటే మంచి ఆఫీస్ ఒకటి, ఒక రూమ్ ఒకటి రెంట్కి తీసుకొని సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కానివ్వండి పొలిటీషియన్స్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, అట్లా కండక్ట్ చేద్దామని చెప్పేసి నా ఛానల్లో నేను అనుకున్నాను. కాకపోతే మన ఫైనాన్షియల్ స్ట్రెయిట్స్లో ఉన్నా అనమాట. సో డబ్బు సహకరించక నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ ఓపెన్ చేయలేదన్నమాట. చూద్దాం ఏమవుతుందో. మరి బిజినెస్ అంటే యూట్యూబ్ ఛానల్ బిజినెస్ సక్సెస్ అవుతుందా, లేదంటే మళ్ళీ బ్యాక్ టు ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేయాలా చూద్దాం. నేను మా మమ్మీ వాళ్ళ అంటే మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి వచ్చిందనమాట. రాగానే మా ఇంట్లో 2 డాగ్స్ ఉంటాయని చెప్పినా కదా, ఆ 2 డాగ్స్ మా మమ్మీ మీదకి ఎగిరినాయి అనమాట. ఎగిరేసరికి దాని గోరు ఒకటి మా మమ్మీ హ్యాండ్కి దిగిందనమాట. దిగి చాలా బ్లడ్ వచ్చిందనమాట. సో ఈరోజు గట్కేసర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ ఉంటుంది కదా, వ్యాక్సిన్ వేయించుకొని వచ్చానమాట ఇప్పుడే. సో వస్తుంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్ళాము. యమ్నంపేట ఎంట్రన్స్లోనే ఉంటుంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటారు. సో అదే అనమాట యమ్నంపేట. సో చాలా టెంపుల్స్ పడ్డాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఇండియాలో హిందూసే ఉంటారు కాబట్టి చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ యమునాపేటలో 2 టెంపుల్స్ ఉన్నాయి. హనుమంతుని టెంపుల్ ఉంది, ఆర్ఎల్ నగర్లో హనుమంతుని టెంపుల్ ఉంది, లక్ష్మీనగర్లో రాజరాజేశ్వరి మాతా టెంపుల్ ఉంది, అండ్ ఇక్కడ ఓయూ కాలనీలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది, రాంపల్లిలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది. సో టెంపుల్స్ అయితే చాలా టెంపుల్స్ అవుతున్నాయి అన్నమాట. అంతే ఎక్కువ జనాలు ఇక తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులను క్షమించడానికి అమ్మవారు ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సో అట్లా అనమాట. యమునంపేటలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది, లక్ష్మీదేవి టెంపుల్ ఉంది, గోదాదేవి టెంపుల్ ఉంది. ఏదులాబాద్లో గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఉంది. ఆల్మోస్ట్ కీసర ఏరియాలో ఒక 20 to 30 టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కీసర వెళ్తుంటే సాయిబాబా టెంపుల్ ఉంది. సో కీసర్లో శివుని టెంపుల్ ఉంది, రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ అనమాట హైదరాబాద్లోనే. అండ్ చీర్యాలలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా మా అమ్మగారితో వెళ్తుంటాను అనమాట టెంపుల్స్కి. సో ఆ దేవుళ్ళ ఆశీర్వాదం ఉంటే మంచి ఉద్యోగం వస్తే ఉద్యోగం చేస్తాను, లేదు అంటే నా యూట్యూబ్ ఛానల్నే సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అని చెప్పేసి నా ప్లాన్ అనమాట. సో నా ప్లాన్ సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరూ కూడా నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ సున్షిత్ టీవీ యూట్యూబ్ ఛానల్.